తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసిన నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సిఏడి డివిజన్ 8 లో నూనె శ్రీధర్ పనిచేశారు. ఆయనకు సంబంధించి 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి 100 కోట్లు సంపాదించారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నూనె శ్రీధర్ పనిచేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసిన నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల తనిఖీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఉన్నారు. రమేష్, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్ ఎదుట ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నాడు. అదే తరుణంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే మొత్తం 20 చోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఈజీగా పనిచేస్తున్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ 8 సైట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేస్తున్న నూనె శ్రీధర్ ఇంటిపైన అటు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అతను అదుపులో తీసుకున్నట్టు చెప్తున్నారు. మొత్తంగా 20 చోట్ల హైదరాబాద్, కరీంనగర్, చొప్పదండితో పాటు మరికొన్ని చోట్ల మొత్తంగా 20 చోట్ల కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అతని సోదరుతో పాటుగా అతని కుమారుడు, తన పిల్లలకు సంబంధించిన ఆస్తుల ఇళ్లను కూడా సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తంగా 8 చోట్ల సోదాలు నిర్వహిస్తుంటే అటు బెంగళూరులో 4 చోట్ల, కరీంనగర్ లో మొత్తం మిగతా చోట్ల మొత్తం 10 చోట్ల కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు సమాచారం ఇస్తున్నారు. అయితే నూనె శ్రీధర్ సంబంధించిన అతనికి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ప్రధాన ఆరోపణ మేరకు అతని పైన కేసు నమోదు చేశాం. ఆ మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ ఏసీబీ అధికారుల సోదాల్లో 100 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా అటు బెంగళూరులో పెద్ద ఎత్తున సొంతంగా కొన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టాలని కూడా చెప్తున్నారు. అయితే బెంగళూరులో కమర్షియల్ ప్రాపర్టీస్ కావచ్చు, కొన్ని రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కూడా అక్కడ ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు కరీంనగర్ లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. మరోవైపు షేర్లింగంపల్లిలో కూడా 2-3 విల్లాలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. దీంతో పాటుగా అటు హైదరాబాద్ కూడా చాలా చోట్ల కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. దీంతో కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఎకరాల కొద్ది కూడా వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఆదాయం నుంచి ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణల మేరకు నూనె శ్రీధర్ ని కొద్దిసేపటి నుంచి అతని ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అతనికి సంబంధించిన ఆస్తులు 20 చోట్ల కూడా చేస్తున్నట్లు అధికారులకు వెల్లడించారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.